అలాగే అమ్మ మనము జనవరి 1 వచ్చినప్పుడు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం. అలాగే ఉగాది పంచాంగం శ్రవణం చేసేటప్పుడు ఉగాది రోజు కూడా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు మనము జనవరి ఫస్ట్ ఏదైతే వస్తుందో ఆ రోజున కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలా? అప్పటి నుంచి కొత్త సంవత్సరం అనేది మనకు ప్రామాణికంగా తీసుకోవాలా? ఉగాది పంచాంగం నుంచి ప్రామాణికంగా తీసుకోవాలా? చాలామంది 2 అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఒకటి అవసరం లేదు, ఒకటి చేసుకోవాలి అంటూ ఉంటారు. దీని గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? మనది ఉగాదేనమ్మా. మనము పూజ చేసుకుంటున్నాం అనుకో, మనమందరం కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మం, హైందవ ధర్మంలో ఉన్నాము. ఏమండి ఇవాళ తేదీ చెప్తామా? ఇవాళ 23వ తారీఖు అనుకుందామమ్మా. 23 డిసెంబర్ 23 సాయంత్రం 6 గంటలు ఇలా చెప్పం కదా. మనం ఏం చెప్తాము? మనకున్నటువంటి మాసం చెప్తాము. పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, అదేగా చెప్తాం మనం. అంటే మనం ఏం చెప్తున్నాము? ఆయనం చెప్తున్నాము, ఋతువు చెప్తున్నాము, ఆ తిథి చెప్తున్నాము, వారం చెప్తున్నాము, భౌమవాసరే అంటున్నాము. అంతేనా? అంటే మన ధర్మంలో ఏం చెప్పబడింది? పంచాంగం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేసుకోమని చెప్పారు. మరి మీరు అడగచ్చు నన్ను, ఏమంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే మనం అంతా డేట్స్ ఫాలో అవ్వాలి కదండి అంటే, అది ఇంగ్లీష్ వారు మనకి ఇచ్చినటువంటి ఒకానొక వరం అంతే. వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి కూడా దాన్ని మొదట్లో మార్చాలని వారికి అనిపించలేదో, మన పూర్వీకులకి కారణాలు అనేకం కావచ్చు ఏదైనా సరే. ఎందుకనంటే భిన్నత్వంలో ఏకత్వం, భారతీయత, మనందరికీ కూడా విశాలమైనటువంటి హృదయం ఉంది కాబట్టి దాన్ని కూడా ఉంచుదానిలే, దాన్ని ఎందుకు తీసేయాలని మనం పూర్వీకులు ఆలోచించారు, పెద్ద మనసుతో ఆలోచించారు. అది తప్పేమి కాదు. అయితే ఎక్కడైతే మనం సైన్ పెడతామో అంతవరకు మాత్రమే అది. కానీ మనము మటుకు ఉగాదినే ప్రామాణికంగా తీసుకోవాలమ్మా. ఒక్కటి గమనించండి, ఉగాదికి జనవరి 1వ తారీఖుకి గమనించినట్లయితే, జనవరి 1వ తారీఖు అంటే మనకి ఋతువు హేమంత ఋతువులో ఉంటాం మనం. ఎలా ఉంటాయి బయట ప్రకృతి అంతా కూడా ఎలాగుంటుంది? ఆకులు రాలిపోతాయి ఉంటాయి. అదే ఉగాది అంటే వసంత ఋతువు, చిగురులు వస్తూ ఉంటాయి. అంటే కొత్తదనానికి స్వాగతం పలుకుతున్నాం, నాంది కొత్తదనానికి. మరి అదే చూడండి, ఉగాది రోజున తెల్లవారుజామున లేచి తైలాభ్యంగన స్నానం చేస్తాము. చక్కగా లేలేత సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. అవునా? అది అప్పుడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు చేస్తారు? 31st నైట్ అంటే నిశిరాత్రి అంటారు. ఇంకేం చేస్తారు? తర్వాత కేకులు కట్ చేస్తారు, ముక్కలు 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 చేసే బాధి సంస్కృతి మంది కాదు, ఐక్యంగా ఉండే సంస్కృతే మనది. అదే కాదు, మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికి ఆ రోజున ఉగాది రోజున ఏం చేస్తాము? ఉగాది పచ్చడి తీసుకుంటాం. యద్వర్షాదో నింబసుమం సర్కరామ్ర ఘృతైరుద్ధం అని చెప్పుకుంటూ షడ్రుచుల సమ్మేళితమైనటువంటి ఆ ఉగాది పచ్చడిని మనం స్వీకరిస్తాము. అవునా? అంటే అన్నిటినీ కూడా మనం సమానంగా తీసుకుంటాము అని చెప్పకనే చెప్పేటటువంటి పండగ ఉగాది పండగ. కాబట్టి దీన్నే మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతిలో కూడా మనకి మార్పుల ద్వారా కూడా మనం గమనించుకోవచ్చు మన పండగ ఏమిటి అనేటటువంటిది ప్రకృతే మనకి చెప్తోంది. ఇది కాదురా మీకు ఈ రాలిపోతున్నటువంటి ఆకులు మీకెందుకురా, మోడుబాయడిపోయేటటువంటి వృక్షాలు మీకెందుకురా, చిగురులు వస్తుంటాయిరా, చక్కగా ఆ చిగురుతో ఉన్నటువంటి ఆ పల్లవాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించండి రా, ఆరోగ్యంగా ఉండండి రా అని చెప్తోంది ప్రకృతి కదా. కాబట్టి మనకి ఉగాదే మన పండగమ్మ. ఇది జనవరి 1 అంటే ఇవాళ పిల్లలందరూ కూడా గమనిస్తూ ఉన్నాము. వాళ్ళకి మనం అవగాహన కల్పించాలి. అది మన బాధ్యత తల్లి.